వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీపీఎస్సి ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ చూడండి ఇక్కడ. 10వ చాప్టర్ అయినటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో తెలుసుకుందాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే అంటే మనకి ఇక్కడ సెక్షన్ అంటే మనము ఈ వీడియో నందు ఏ సెక్షన్ గురించి మనం చదువుతామంటే సెక్షన్ 57 గురించి మనం చదువుతాము. అంటే మనకు ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1980లో ఉన్నటువంటి సెక్షన్ 57 గురించి మనం ఈ వీడియోలో మనం బాగా నేర్చుకుంటాము. ఓకేనా. ఇది చాలా చిన్న చాప్టర్, ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. ముందుగా మనం చిన్న చాప్టర్లో కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పెద్ద చాప్టర్కి వెళ్తాం. మొత్తం 12 చాప్టర్ల గురించి మనం ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ వీడియోస్ కానీ మీకు ఉపయోగపడుతుందంటే ముందుగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూద్దాం చూడండి. ఇక్కడ బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ 57 దేని గురించి మనం తెలియజేస్తుంటే అంటే మనకి ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987 ఉన్నటువంటి 57 దేని గురించి తెలియజేస్తుంటే మనకు దేవాదాయ ధర్మాదాయ సంస్థల యొక్క బడ్జెట్ రూపకల్పన గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకే. అంటే మనం బాగా గమనిస్తే మనందరికీ తెలుసు బడ్జెట్ అంటే ఇక్కడ బడ్జెట్లు ఏముంటాయి మనకు. బడ్జెట్లో మనకి ఏముంటాయంటే ఆదాయ వ్యయాలు ఉంటాయి. అంటే మనకు వచ్చినటువంటి ఆదాయాలు ఉంటాయి, అదేవిధంగా మనం ఖర్చు చేయాల్సినటువంటి విషయాల గురించి మనకు దేంట్లో ఉంటాయి మనకు బడ్జెట్లో ఉంటాయని తెలుసుకోవాలి. ఓకే. ఇక్కడ గమనిస్తే దేవాదాయ లేదా ధర్మాదాయ సంస్థల యొక్క బడ్జెట్ రూపకల్పన గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకి ఏంటంటే మనకు సెక్షన్ 57. ఇక్కడ మనం బాగా గమనిస్తే ప్రతి దేవాదాయ లేదా మత సంస్థల ధర్మాదాయ సంస్థకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంటుందండి. ఆ ట్రస్ట్ బోర్డు ఉంటుంది. దాన్ని మనం తెలుగులో ఏమంటాం మనము ఆలయ ధర్మకర్తల మండలి అంటాము. అయితే ఇక్కడ ఈ ట్రస్ట్ బోర్డు ఎవరు మనకు సభ్యులు ఉంటారు, అదేవిధంగా ఒక చైర్మన్ ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. మన గతంలో వీడియో చెప్పడం జరిగింది. మనకు ఏ సెక్షన్ వచ్చేసరికి మనకు ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో మనకు ఈ ట్రస్ట్ బోర్డు గురించి తెలియజేస్తే మనకు సెక్షన్ 57 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఈ 57లో మనకు సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి మనం సబ్ సెక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి, సెక్షన్ 57 సబ్ క్లాస్ 1. ఇక్కడ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 1 దేని గురించి తెలియజేస్తుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 1 వచ్చేసరికి మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి తెలియజేస్తుంది. దేని గురించి మనకు అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి తెలియజేస్తుంది. మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి తెలియజేసిన ఆర్టికల్ మనకు ఓకే సెక్షన్ 57 క్లాస్ 1. అయితే ఇక్కడ ఈ బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఏముంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మనకి ఏముంటాయి మనకేముంటాయి ఆదాయాలు, అదేవిధంగా వ్యయాల వివరాలు ఉంటాయి. అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాము ప్రతి మత సంస్థ లేదా ధార్మిక సంస్థ లేదా దేవాలయాలకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఈ ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంటే ఆర్థిక సంవత్సరం ముగిసే 90 రోజుల ముందు ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ వేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ఈ 90 రోజులు అనేది. ఓకే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఆర్థిక సంవత్సరం ముగిసే 90 రోజుల ముందు నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది గుర్తుపెట్టి. అయితే మనము మన గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము సెక్షన్ 6 గురించి చెప్పుకున్నాం. సెక్షన్ 6 లో ఏముంటుందంటే మనకు దేవాలయాలకు వర్గీకరణ ఉంటుంది ఆదాయాన్ని బట్టి. అంటే ఆ దేవాలయాలకు సంబంధించిన వార్షిక ఆదాయాన్ని బట్టి మనకు 6వ సెక్షన్ ఏంటంటే దేవాలయ వర్గీకరణ ఉంది. అయితే మనం బాగా చేయాలంటే ఇక్కడ మనం బాగా గమనించుకోవాల్సిన విషయం అంటే బడ్జెట్ రూపొందించేది ఎవరు మనకు ట్రస్ట్ బోర్డు. అది ఆమోదం కోసం పంపించే అధికారులు ముగ్గురు ఉంటారు. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టి. ఎవరు మనకు ఒకవేళ అంటే మనకు RARD అంటే మనకు 6A 60కి సంబంధించినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఎవరు రూపొందించాలి. ట్రస్ట్ బోర్డు మనకు ట్రస్ట్ బోర్డు వచ్చేసరికి మనకు ఈ బడ్జెట్ ను రూపొందించి ఎవరి యొక్క ఆమోదం కోసం పంపించాలి, మనకు కమిషన్ యొక్క ఆమోదం కోసం పంపించాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఒకవేళ మనకు 6B ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ రూపొందించేవారు మనకు ట్రస్ట్ బోర్డు, అదేవిధంగా ఎవరి యొక్క ఆమోదం కోసం మనం పంపించాలని మనకు డిప్యూటీ కమిషనర్ గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు 6Cలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన బడ్జెట్ ను ట్రస్ట్ బోర్డు రూపొందించి ఎవరు ఆమోదించాలి ఖచ్చితంగా మనకు అసిస్టెంట్ కమిషనర్ ఆమోదించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ దేవాలయాలకు ఎవరు ఆమోదించాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టిన కామన్ పాయింట్ అంటే ఈ మూడు దేవాలయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ను రూపొందించేది ఆ సంబంధిత ట్రస్ట్ బోర్డు అయితే మనకు ఒక్కొక్క క్లాసిఫికేషన్ సంబంధించి ఒక్కొక్కరు ఆ బడ్జెట్ ఆమోదించవలసి ఉంటుంది. మనకు 6A 60కి సంబంధించిన ఆలయాలకేమో కమిషనర్ గారు, అదే మనకు 6B దేవాలయాలకు సంబంధించినటువంటి డిప్యూటీ 6Bకి సంబంధించినటువంటి దేవాలయాల బడ్జెట్ ఎవరు ఆమోదించాలి మనకు డిప్యూటీ కమిషనర్ గారు. అదేవిధంగా 6Cలో జరుగుతున్నటువంటి దేవాలయ బడ్జెట్ ను రూపొందించేది మనం ట్రస్ట్ బోర్డే. సంబంధిత ట్రస్ట్ బోర్డు ఆమోదించవలసిన అధికారులు మనకు ఒకసారికి అసిస్టెంట్ కమిషనర్ గారు గుర్తుపెట్టుకో. మీకు అందరికీ గుర్తుందా. మనకు 6వ సెక్షన్ ఏం చెప్తుంది మనకు దేవాలయ వర్గీకరణ. మొత్తం మనకి ఎన్ని వర్గీకరణ మనకు 6A 6D 6B 6C అనమాట. ఇక్కడ ఈ 6A మనకు కిందికి వస్తే 6C అంటే ఏ దేవాలయాలకు ఆదాయం అనేది 15 లక్షలకు తక్కువగా ఉంటుంది దేవాలయం 6Cలో పొందుపరిచారు. అదే మనకు ఏ దేవాలయ ఆదాయం వచ్చరికి మనకు 15 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది వాటిని ఆ దేవాలయం సరికి 6Bలో పెట్టారు. అదే మనకు 6A వచ్చరికి ఏ దేవాలయ ఆదాయం అనేది 50 లక్షల కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి దేవాలయాలను ఎక్కడ పొందుపరిచారు మనకు 6Aలో పొందుపరిచారు. అదే 60 అంటే మనకు ఆదాయంతో సంబంధం లేకుండా మఠాల వర్గీకరణ గురించి తెలియదు. ఇవి మనకు సింపుల్ గా మనకు 6వ సెక్షన్ ఉన్నటువంటి దేవాలయ వర్గీకరణ. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు బడ్జెట్ రూపొందిస్తారో రూపొందించిన ఆ బడ్జెట్ ఎవరు ఆమోదిస్తారు అనేది మనకు ఈ దేవాలయ వర్గీకరణ మీద పెట్టి ఆధారపడుతుంది గుర్తుపెట్టి. చాలా ఇంపార్టెంట్. దీని గురించి తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 57 క్లాస్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ మనం గమనిస్తే చూడండి ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ దేని గురించి మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 2 అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము చాలా చిన్న చాప్టర్ మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ సెక్షన్ 57 క్లాస్ 2. ఈ సెక్షన్ 57 క్లాస్ 2 ఏం చెప్తుంటే బడ్జెట్ రూపొందించేటప్పుడు మనం తీసుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తుంది. అంటే మనం బడ్జెట్ రూపొందించేటప్పుడు ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలని తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 2 గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 2 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఇందులో మన సబ్ సెక్షన్స్ ఉన్న వాటి గురించి మనం చూద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ సెక్షన్ 57 ఓకే 2A1. దీని దేని గురించి తెలియజేస్తున్నారు మనకు చూడండి. ఇప్పుడు ప్రతి దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా మత సంస్థలు కావచ్చు, ధార్మిక సంస్థలు కావచ్చు, మనం ఏం తీసుకుంటాము యంత్రాలు వస్తువుల యొక్క మెయింటెనెన్స్
మెయింటెనెన్స్ మరియు రిపేర్ అయ్యే ఖర్చులతో పాటు కొత్త యంత్రాలు కొనుటకు అయ్యే ఖర్చులు బడ్జెట్లో కొంత కేటాయించాలి. మనకు ఏదైనా ఒక సంస్థకు మనం యంత్రాలు తీసుకుంటాము, అదే వస్తువులు తీసుకుంటాం. సో వాటిని రిపేర్లు అవ్వచ్చు, లేదా వాటిని మెయింటైన్ చేయడానికి కొంత అమౌంట్ అవసరం. ఆ అమౌంట్ కూడా దేంట్లో కేటాయించాలి, మనకు బడ్జెట్లో కేటాయించాలని తెలియజేస్తుంది సెక్షన్. మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 1గా మనకు గుర్తు. అయితే ఇక్కడ మనకు తెలుసు, ప్రతి దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా మత సంస్థలు కావచ్చు, సేవకులు ఉంటారు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఉంటారు. సో వాళ్ళకు కూడా మనకు సంబంధించిన శాలరీ లేదా జీతభత్యాలు కూడా ఈ బడ్జెట్లో పొందుపరచాలనే విషయం కూడా మనకు ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఏరియా ఏంటంటే మనకు ఇక్కడ ఉద్యోగుల జీతాల కేటాయింపు దేవాలయ యొక్క వార్షిక ఆదాయంలో ఎంతగా మించి పెట్టాలంటే మనకు 30%. ఈ పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక ధార్మిక సంస్థ అవ్వచ్చు, అదేవిధంగా మత సంస్థ దేవాలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు, అదేవిధంగా సేవలకు బడ్జెట్లో ఎంత శాతాన్ని మించి మనకు ఖర్చు చేయకూడదు అంటే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం ఎంత శాతం 30% మించి ఖర్చు చేయకూడదు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఉద్యోగుల జీతాల కేటాయింపు దేవాలయం యొక్క వార్షిక ఆదాయంలో ఎంత శాతం మించి ఉండకూడదు అంటే మనకు 30% మించి ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ సెక్షన్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ గమనిస్తే, ఓకే, నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ 57 సో 2A2 అనమాట. సో ఇది దేని గురించి తెలియజేస్తుంది మనకు దేవాలయ సంబంధించిన ధూప దీప నైవేద్యాలు మరియు ఇతర కట్టుబాట్లకు మరియు లయబిట్లకు అయ్యే ఖర్చు కొంత నిధులు ఎక్కడ పొందుపరచాలి, సో బడ్జెట్లో కేటాయించాలి. అంటే మనకు సో బడ్జెట్లో కేటాయించినటువంటి ధూప దీప నైవేద్యాలు మరియు ఇతర కట్టుబాట్లకు అయ్యే ఖర్చుల గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకి ఏంటంటే మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 2గా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ రావడానికి ఏరియా ఏంటంటే, ఇక్కడ మనకు ధూప దీప నైవేద్యాల కోసము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సో కొన్ని టెంపుల్కి ఎంత 2% కేటాయిస్తారు. అదేవిధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కొన్ని టెంపుల్స్కి ఎంత 5% సో మనం ధూప దీప నైవేద్యాలకు ఖర్చు పెట్టాల్సిన విషయం ఉంటుంది వాటి వార్షిక ఆదాయం. అంటే ఇక్కడ సో ఏ దేవాలయ యొక్క ఆదాయం అనేది 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుందో అటువంటి దేవాలయాలకు వచ్చరికి ధూప దీప నైవేద్యాలకు ఎంత శాతాన్ని ఖర్చు పెట్టాలి, మనకు 2% ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ఏ దేవాలయాలకు అయితే మనకు వార్షిక ఆదాయం అనేది 50 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఉంటుందో అటువంటి దేవాలయాలకు సంబంధించి సో ధూప దీప నైవేద్యాలకు ఎంత శాతం ఖర్చు పెట్టాలని మనకు 5%. ఈ రెండు పాయింట్లు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనం గమనిస్తే సో వార్షిక ఆదాయం చాలా సార్లు చెప్పుకుంటాం. అయితే మనకు ఈ వార్షిక ఆదాయం లెక్కింపు గురించి సో మన ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్లో ఏ సెక్షన్ మనకు తెలియజేస్తున్న మనకు సెక్షన్ 65 చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుని ప్రతిసారి మనం వార్షిక ఆదాయం అంటాం. సో ఈ వార్షిక ఆదాయం గురించి లెక్కింపు గురించి అంటే మనకు లెక్కింపు గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 65గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం సెక్షన్ 57 2A ఓకే సబ్ క్లాస్ 2 గురించి మనం అంటే ధూప దీప నైవేద్యాలకు అయ్యే ఖర్చుల గురించి బడ్జెట్లో కేటాయించాలి అని తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 2గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రెండు పాయింట్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇది సో నెక్స్ట్ సెక్షన్ మనం గమనిస్తే చూడండి ఇక్కడ సో నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 3 ఇది దేని గురించి తెలియజేస్తాం మనం గుర్తుపెట్టుకుంటే ఒకసారి ఇక్కడ మనకి ఏంటంటే వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి, అదేవిధంగా సో మనకు ఏదైనా మత సంస్థ కావచ్చు, అదేవిధంగా దేవాలయాలు కావచ్చు, సో ధార్మిక సంస్థలు కావచ్చు, వాటి సంబంధించిన ఆస్తులు, నగలు మరియు ఇతర సంపదలను సో మెయింటైన్ చేయడానికి సో బడ్జెట్లో కొంతను కేటాయించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా దేవాలయాలకు లేదా ధార్మిక సంస్థల మత సంస్థలు సంబంధించినటువంటి ఆస్తులు అవ్వచ్చు, నగలు మరియు ఇతర సంపదలను మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా సో కొంత అయ్యే ఖర్చులు కూడా బడ్జెట్లో సో మనకు కేటాయించాలి అని తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 3గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి సో నెక్స్ట్ సెక్షన్ చూడండి. ఇక్కడ సో నెక్స్ట్ సెక్షన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ 57 సో సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 4 అనమాట. సో ఇది దేని గురించి మనకు తెలియజేస్తుంటే సో మనకు దేవాలయాలకు సంబంధించి మనకు సో భక్తులు ఉంటారు, సో యాత్రికులు ఉంటారు, సేవకులు మరి ఏ ఇతర దేవాలయ సిబ్బంది మరియు సో వారి యొక్క భద్రత మరియు ఆరోగ్యం కొరకు కేటాయింపుల గురించి తెలియజేసిన సెక్షన్ మనకి ఏంటంటే మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 4 అనమాట. అంటే మనకి ఇక్కడ సో భక్తులు అవ్వచ్చు, యాత్రికులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు మరియు సో ఇతర దేవాలయ సిబ్బంది యొక్క సో భద్రత మరియు ఆరోగ్యం గురించి సో వారికి అయ్యే ఖర్చు గురించి సో మనకు బడ్జెట్లో కేటాయించవలసిన విషయం గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 4 అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి ఏంటంటే అంశం ఏంటంటే ఇక్కడ సో ఏ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయం అనేది 20,000 కన్నా ఎక్కువ ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఉంటుందో సో ఈ వీటికి సంబంధించి మనకు సో ఈ భక్తుల యొక్క ఆరోగ్యము మరియు ఇతర ఖర్చులకు సంబంధించి సో ఎంత శాతం మించి ఉండకూడదు, మనకు 40% మించి ఈ ఖర్చులు చేయకూడదు. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు వార్షిక ఆదాయం ఎంత ఉండాలి, సో వార్షిక ఆదాయం 20,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఎంత శాతం మించి వాళ్ళకు సో వీటి వరకు ఖర్చు చేయకూడదు అంటే మనకు 40% అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 4. సో నెక్స్ట్ సెక్షన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ సెక్షన్ దేని గురించి మనకు తెలుస్తుంది, రిజర్వ్ ఫండ్ గురించి తెలియజేస్తుంది సెక్షన్ మనకి సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 5 అనమాట. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 5 దేని గురించి తెలియజేస్తుంది, మనకు రిజర్వ్ ఫండ్ గురించి మనకు తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు రిజర్వ్ ఫండ్ గురించి తెలియజేస్తున్న సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 5 అనమాట. సో ఈ రిజర్వ్ ఫండ్ వచ్చేసరికి ఎంత శాతానికి తక్కువ కాకుండా కేటాయించాలి, మనకు 10%. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మనకు 30%, తర్వాత 40%, వార్షిక ఆదాయం 20 లక్షలు, సో విధంగా సో ధూపదీప నైవేద్యానికి 5%, ఒక 2%, ఈ వీటి మీద మనకి ఎక్కువ ఫోకస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజర్వ్ ఫండ్ ఎంత శాతానికి తక్కువ కాకుండా కేటాయించాలి మనకు బడ్జెట్ మనకు 10% అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఈ సెక్షన్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెక్షన్ మనం గమనిస్తే నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 6 అనమాట. సో ఈ సెక్షన్ 57 ఇక్కడ మనం బాగా గమనిస్తే సెక్షన్
57 2A సబ్ క్లాస్ 6 దేని గురించి మనం తెలియజేస్తుంటే మనకు దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా మత సంస్థలు కావచ్చు, ధార్మిక సంస్థలు కొన్ని భవనాలు ఉంటాయి. సో భవనాల నిర్మాణము, సో మరమ్మతులు, అదేవిధంగా పునర్నిర్మాణం మరియు సంస్థ యొక్క మెరుగుదలకు బడ్జెట్ లో కొంత నిధులను కేటాయించాలి అని తెలియజేస్తున్న సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 6 అనమాట. సో వీటికి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఏ దేవాలయ మత సంస్థ ధార్మిక సంస్థల యొక్క వార్షిక ఆదాయం అనేది 1 లక్ష కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి సో దేవాలయాలకు వీటికి సంబంధించిన ఖర్చులు ఎంత శాతం తగ్గకుండా మనము కేటాయించడం 30% సో తక్కువ కాకుండా సో ఈ పనులకు కేటాయించాలి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ సెక్షన్ గురించి చూడండి. నెక్స్ట్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. దాన్ని మనకి కామన్ గుడ్ ఫండ్ అంటాం, CGF అనమాట. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సెక్షన్ 57 2B. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకు దేవాలయాల యొక్క కామన్ గుడ్ ఫండ్ గురించి సో తెలియజేస్తున్న సెక్షన్ మనకు సెక్షన్ 57 2B. అయితే ఇక్కడ సో ఏ దేవాలయాలకు వార్షిక ఆదాయం అనేది 5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయాలు సో దేని మెయింటైన్ చేయాలి, మనకు కామన్ గుడ్ ఫండ్ ను సో మెయింటైన్ చేయాలి. ఈ కామన్ గుడ్ ఫండ్ కు సో బడ్జెట్ లోనే కొంత కేటాయించాలి అని తెలియజేస్తున్న సెక్షన్ మనకు సెక్షన్ 57 2B అనమాట. అంటే మనకి సింపుల్ చెప్పండి, సెక్షన్ 57 2B దేని గురించి తెలియజేస్తుంది, మనకు కామన్ గుడ్ ఫండ్ గురించి తెలియజేస్తుంది. సో ఎటువంటి దేవాలయాలు సో అంటే ఎటువంటి దేవాలయం మనకు కామన్ గుడ్ ఫండ్ ను మెయింటైన్ చేయాలి అంటే, సో ఏ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయం అనేది 5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి దేవాలయం ఖచ్చితంగా మనకు బడ్జెట్ లోనే సో కొంత సొమ్మును కామన్ గుడ్ ఫండ్ గా మనకు కేటాయించాలని సో తెలియజేస్తుంది. అయితే సో మనకు 1987లో వచ్చినటువంటి చట్టం ప్రకారం అయితే సో ఈ వార్షిక ఆదాయం ఎంత ఉంది, మనకు 50,000 ఉందండి. 50,000 ఉంది. కానీ 2007లో సో దీన్ని సవరించి ఎంతకు పెంచారు, మనకు 5 లక్షల పైగా పెంచారని గుర్తుపెట్టుకోవాలి. సో కామన్ గుడ్ ఫండ్ గురించి మనం చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇది మన కామన్ ఫండ్ గురించి తెలియజేసిన సెక్షన్. నెక్స్ట్ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 2 అనమాట. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సెక్షన్ 57 సబ్ క్లాస్ 3 సెక్షన్ 57 సబ్ క్లాస్ 3 దేని గురించి తెలియజేస్తుంది, మనకు సో బడ్జెట్ సవరణ గురించి గురించి తెలియజేస్తుంది. అంటే మనకు సో బడ్జెట్ సంబంధించిన మార్పులు చేర్పులు సో ఎలా చేయాలని చెప్తున్న సెక్షన్ మనకి సెక్షన్ 57 సబ్ క్లాస్ 3 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ మనకు సో కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ సంబంధిత ట్రస్ట్ బోర్డు చేసినటువంటి సవరణను తిరిగి ఆమోదించాలి. అర్థమవుతుందా? అంటే మన బడ్జెట్ సంబంధించిన మార్పులు చేర్పులు సో ట్రస్ట్ బోర్డు చేత సవరణ జరిపి మళ్ళీ తిరిగి సో మనకు 6A 6D అయితే కమిషనర్ గారు, అదేవిధంగా మనకు 6C అయితే 6B అయితే మనకు డిప్యూటీ కమిషనర్ గారు, అదేవిధంగా 6C అయితే అసిస్టెంట్ కమిషనర్ తిరిగి మళ్ళీ ఆమోదించినప్పుడు మనకు బడ్జెట్ అనేది ఆమోదించబడినట్టుగా సో తెలుస్తుంది అని వీటన్నిటి గురించి తెలియజేసే సెక్షన్ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 3 గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెక్షన్ 57 సబ్ క్లాస్ 4 అనమాట. ఇది మన చిట్ట సెక్షన్ దీని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ బాగా గమనిస్తే సెక్షన్ 57 సబ్ క్లాస్ 4 దేని గురించి తెలియజేస్తుంది, మనకు సో బడ్జెట్ లో కేటాయించినటువంటి ఆదాయంలో వ్యయంలో మార్పులను, అదేవిధంగా మనకు ఒక హెడ్ కింద కేటాయించినటువంటి నగదును సో మరో హెడ్ కు మార్చాలన్నా, అదేవిధంగా మనకు సో ఎక్కువ ఖర్చు చేయాలన్నా ఇటువంటి సవరణను ట్రస్ట్ బోర్డు ఆమోదించి సంబంధిత అధికారి అంటే ఎవరు, మనకు 3 రకాలు ఉంటారు. సో అధికారి చేత ఆమోదించవచ్చు అని తెలియజేస్తుంటే సెక్షన్ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 4. ఇది కూడా అంటే ఈ రెండు కూడా అంటే మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 3 అండ్ 4 దీని సవరణ గురించి. ఇక్కడ మనం సవరణ చేసేటప్పుడు ఏం చేయాలంటే, సంబంధిత ట్రస్ట్ బోర్డు ఈ సవరణ ఆమోదించి తిరిగి సంబంధిత అధికారి చేత సో ఆమోదించినప్పుడే అప్పుడు మనకు బడ్జెట్ అనేది ఆమోదించబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ సంబంధించి మనకు 10వ చాప్టర్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో వచ్చే వీడియోలో సో మనకు ఈ పేపర్ 2 సంబంధించి మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.